హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో జనరల్ నాలెడ్జ్లో టాపిక్ అయిన స్పోర్ట్స్ టెర్మినాలజీ అనే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్లో ఒక 20 MCQ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా డిఎస్సి కాడి నుంచి ఆర్ఆర్బి, రైల్వే, కానిస్టేబుల్స్, అదేవిధంగా హైకోర్టు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఈ పలానా పదం ఏ ఆటకు సంబంధించింది అనే క్వశ్చన్ కంపల్సరీ కనపడుతుందండి. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఒక 20 MCQ మీకు మ్యాక్సిమం 20 గేమ్స్ అండ్ స్పోర్ట్స్ని కవర్ చేస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. హోప్ మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. నేను ఏదైనా తప్పు చెప్పుంటే మీరు కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని కంపల్సరీ రెక్టిఫై చేసుకుంటూ ఎక్కడైతే తప్పు చెప్పానో అది నా నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తానండి. థ్యాంక్స్ అండి. చాలామంది కామెంట్స్ రూపంలో చెప్తున్నారు, సార్ ఇక్కడ తప్పు చెప్పారని. అలాగే చెప్పండి, తప్పులేదు. ఓకే సార్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. డంక్ షాట్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది? డంక్ షాట్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది? ఆప్షన్స్ క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, గోల్ఫ్ అని ఇచ్చాను. సో ఆన్సర్ వచ్చేసరికి అండి, మీరు మామూలుగా అయితే మీరు ఫస్ట్ చేసుకుని ఆన్సర్ ఆలోచించుకోండి. ఆన్సర్ వచ్చేసరికి డంక్ షాట్ అంటే గాల్లో ఎగురుతూ బంతిని బాస్కెట్లో వేయడాన్ని డంక్ షాట్ అంటాం. ఇది బాస్కెట్బాల్కి సంబంధించిన క్రీడ. అదే బాస్కెట్బాల్కి సంబంధించిన పదం అండి డంక్ షాట్ అనేది. ఇంకా బాస్కెట్బాల్లో ఏ టెర్మినాలజీ వాడతారు అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అదర్ టెర్మినాలజీ యూజ్డ్ ఇన్ బాస్కెట్బాల్ ఏంటి అంటే పైవోట్ అనే పదం కూడా బాస్కెట్బాల్కి సంబంధించింది. ఇది ఏంటి అంటే ఒక కాలుని నేలపై ఉంచి మరొక కాలుతో కదలికలు, అంటే ఒక కాలుని బేస్ చేసుకుని ఇంకొక కాలుని అటు ఇటు కదుపుతూ ఉంటాడండి. అంటే బంతిని ఇలా కొడుతూ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాడు. ఒక కాలు మాత్రం కదపడం, మిగతా కాలుని అటు ఇటు రొటేట్ చేయడం వల్ల పక్క ప్లేయర్స్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు, ఇటు ఎటు వెళ్తాడా అని. దాన్ని పైవోట్ అంటారు. ఎదుటి వ్యక్తికి బంతి అందజేయకుండా చేసే కదలికల్ని పైవోట్ అంటారు. నెక్స్ట్ చెర్రీ పిక్కింగ్ అండి. చెర్రీ పిక్కింగ్ అంటే అందరు ప్లేయర్సు అంటే ఇలా ఒక వ్యక్తి బంతిని ఇలా కొట్టుకుంటూ వెళ్తే మిగతా ప్లేయర్స్ ఆ బంతిని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దాన్ని డిఫెన్స్ అంటాం. లేదు ఇతను పైకి అందులోకి బాస్కెట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే వీళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, దాన్ని డిఫెన్స్ అంటాం. వీళ్ళు మిగతా ప్లేయర్స్ అందరూ డిఫెన్స్లో ఉండగా, అంటే ఇక్కడ ఎక్కడో మిగతా ప్లేయర్స్ అందరూ ఆడుతూ ఉండగా, ఇది ఇక్కడ బాస్కెట్ అనుకోండి, కింద ఒక ప్లేయర్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి పొరపాటున ఏదన్నా బంతి ఇక్కడి నుంచి త్రో చేసి అది మిస్ అయితే ఇతను పట్టుకుని దీన్ని మళ్ళీ తీసుకెళ్ళడానికి ఒక అతను వెయిట్ చేస్తూ ఉంటాడు. అతన్ని చెర్రీ పిక్కింగ్ అంటారు. ఆ పొజిషన్ని చెర్రీ పిక్కింగ్ అంటారండి. నెక్స్ట్ ఫ్రీ త్రో ఆర్ ఫాల్ షాట్ అంటే అర్థం ఏంటంటే ఎదుటి టీం కనుక తప్పు చేసినప్పుడు, పౌల్ చేసినప్పుడు యువతల టీంకి డైరెక్ట్గా ఒక గీత లాంటిది ఉంటుంది, అక్కడి నుంచి త్రో చేయడానికి అవకాశం ఇస్తారు. ఇక్కడ డిఫెండర్స్ ఎవరో ఉండరండి ఆ బంతిని అందుకోవడానికి. అటువంటి దాన్ని ఫ్రీ త్రో లేదా ఫాల్ షాట్ అంటారు. ఎదుటి టీం ఫౌల్ చేసినప్పుడు మరొక టీంకి ఈజీగా స్కోర్ చేసుకోవడానికి అవకాశం, డిఫెండర్స్ ఎవరో లేకుండా ఇచ్చే అవకాశాన్ని ఫ్రీ త్రో ఆర్ ఫాల్ షాట్ అంటారు. ఈ డ్రిబుల్ అనే పదం చాలా గేమ్స్లో వస్తుందండి. డ్రిబుల్ అంటే బంతిని ఇలా కొట్టుకుంటూ ఎదరికి తీసుకెళ్ళడం, ఇలా నేల మీద ఇలా కొట్టుకుంటూ తీసుకెళ్తారు. ఇందులో బాస్కెట్బాల్లో, హాకీలో కూడా స్టిక్తో ఇలా కొట్టుకుంటూ తీసుకెళ్తారు. ఫుట్బాల్తో అయితే కాలుతో తంతు బంతిని అలా బంతిని మూవ్ చేసుకుంటూ కంటిన్యూస్గా వెళ్ళడాన్ని డ్రిబుల్ అంటారండి. ఈ పదం మనకి ప్రతి ఇలా ఈ 3 గేమ్స్లోనూ కనపడుతుంది. అంటే హాకీలో కనపడుతుంది, నెక్స్ట్ ఇదే ఏంటిది బాస్కెట్బాల్లో కనపడుతుంది, అండ్ ఫుట్బాల్లో కనపడుతుంది అండి డ్రిబుల్ అంటే. ఇవి కాకుండా బ్లాకింగ్, హోల్డింగ్, హెల్డ్ బాల్ అనే పదాలు కూడా ఈ ఆటకి సంబంధించినవి. అది బాస్కెట్బాల్కి సంబంధించండి. ఇవంతా ఎందుకంటే మనం ఒక పదం చదివేస్తే గుర్తుండదండి, మీకు అది అర్థమైతే పదం గుర్తుంటుంది. అందువల్ల మీకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ హాఫ్ నెల్సన్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది? హాఫ్ నెల్సన్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది? పోలో, రెజ్లింగ్, హార్స్ రైడింగ్, బేస్బాల్. మీరు పర్చేస్ చేసుకుని మీరు ఆన్సర్ ఆలోచించుకోండి. ఓకే, నెక్స్ట్ ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. రెజ్లింగ్ అండి. రెజ్లింగ్లో హాఫ్ నెల్సన్ అంటే అర్థం ఏంటంటేనండి, ఒక చెయ్యిని అతని భుజం నుంచి తీసుకెళ్తూ, ఇది ఒక చెయ్యినేమో అతని భుజం కింద ఉంచి ఇంకొక చెయ్యిని భుజం కింద నుంచి మెడని రౌండ్ చేయడాన్ని హాఫ్ నెల్సన్ అంటారండి. ఫుల్ నెల్సన్ అంటే అర్థం 2 చేతుల్ని 2 భుజాల నుంచి 2 చేతులు కూడా మెడ మీదకి వెళ్తే దాన్ని ఫుల్ నెల్సన్ అంటారు. సో ఈ పొజిషన్ని హాఫ్ నెల్సన్ అంటామండి.
ఈ పొజిషన్ని ఫుల్ నెల్సన్ అంటారు. ఫుల్ నెల్సన్ అంటే 2 చేతులు 2 భుజాల మేంచెల్ని 2 కూడా మెడను నొక్కి పెట్టిని దాన్ని ఫుల్ నెల్సన్ అంటారండి. ఈ 2 కూడా హాఫ్ నెల్సన్, ఫుల్ నెల్సన్ 2 కూడా రెజ్లింగ్కి సంబంధించినవండి. నెక్స్ట్ చికెన్ వింగ్, ఇది కూడా అంతే. వెనక్కి చేతుల్ని కోడి రెక్కలు వంచినట్టు వంచేయడాన్ని చికెన్ వింగ్ అంటారండి. ఇది కూడా రెజ్లింగ్కి సంబంధించింది. నెక్స్ట్ క్రాస్ ఫేస్ అనే పదం కూడా ఈ రెజ్లింగ్లో ఉందండి. క్రాస్ ఫేస్ అంటే ముఖాన్ని అడ్డు పెట్టడం. దానికి మీనింగ్ కరెక్ట్గా నాకు తెలియదు, కానీ పదం అయితే ఉంది. తప్పు చెప్పడం ఎందుకు కానీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి క్రాస్ ఫేస్ అంటే ఏంటనేది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పిజ్జా, ఈ పదం మనం తినేవి అండి. ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా అనేవి కూడా ఒక ఆటకు సంబంధించినవి అంటే ఒక క్రీడకి సంబంధించినవి. అది ఏ క్రీడ? షూటింగ్, టేబుల్ టెన్నిస్, స్కీయింగ్, హార్స్ రైడింగ్. ఇందులో ఎక్కడ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పిజ్జా అనే పదాలను మనం వాడతాము? మీ ఆన్సర్ ఆలోచించుకోండి. ఆన్సర్ ఏంటి అంటే స్కీయింగ్ అండి. స్కీయింగ్ అంటే మనం ఐస్లో ఇలా ఈ చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం, హీరో గారు ఇలా వెళ్తూ ఉంటారు. ఇక్కడ 2 ఇలా ప్యారలల్గా ఉంటే ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి. దీన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే మన ఫ్రెంచ్ ఫ్రైస్ తినేటప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంటాయి కదండి, వాటిని ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారండి. అలా కాకుండా కొంచెం ఇలా ఎడమెడమగా పెడితే మనకి ఈ షేప్ వస్తుంది, ఒక ట్రయాంగిల్ షేపు. పిజ్జాని కట్ చేసినప్పుడు ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తారు కాబట్టి దాన్ని పిజ్జా అంటారండి. సో ఈ 2 కూడా స్కీయింగ్ అనే గేమ్స్కి సంబంధించినవి. ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పిజ్జా అనేవి ఏ గేమ్కి సంబంధించిన అంటే స్కీయింగ్ అండి. నెక్స్ట్ మజిల్ అనేది ఏ క్రీడకి సంబంధించింది? మజిల్ అనే పదం ఏ క్రీడకి సంబంధించింది? సైక్లింగ్, బాక్సింగ్, రన్నింగ్, షూటింగ్. మేబీ నా వీడియో కొంచెం ఫ్రంట్కి వెళ్ళింది, కనపడిపోవచ్చు. సో మజిల్ అనే పదం అండి, ఇది షూటింగ్కి సంబంధించింది. షూటింగ్కి సంబంధించిన పదమే ఈ మజిల్ అనేది, షూటింగ్కి సంబంధించింది. మనం ఒకసారి గన్ అనే అబ్జర్వ్ చేస్తే ఎక్కడి నుంచి అయితే బుల్లెట్ బయటకు వస్తుందో ఈ పొజిషన్, దాన్ని మజిల్ అంటారండి. సో మిగతాయి కూడా ఆటోమేటిక్గా ఇక్కడ ట్రిగ్గర్, ఇది కూడా షూటింగ్ సంబంధించిందే. ఓకే, స్లైడ్ లాగేది, బ్యారల్, మ్యాగజైన్ వెల్ అంటే బుల్లెట్స్ పెట్టేది, ఇవన్నీ కూడా ఈ షూటింగ్ సంబంధించిన క్రీడకు సంబంధించినవి. ఇంకొన్ని పదాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మార్క్స్మ్యాన్షిప్ అంటే అర్థం ఏంటంటే అందరికీ కాల్చడం రాదండి. ఎవరికైతే షూటింగ్లో నైపుణ్యం ఉందో ఆ వ్యక్తికి మార్క్స్మ్యాన్షిప్ ఉంది అని చెప్తాం. కాబట్టి ఈ మార్క్స్మ్యాన్షిప్ అనే పదం దేనికి సంబంధించింది అంటే షూటింగ్కి సంబంధించింది. బుల్ ఐస్ అనే పదం ఇటు ఆర్చరీ అంటే బాణాలు వేస్తారు కదండి, అక్కడ వస్తుంది. షూటింగ్లో కూడా వస్తుంది. బుల్ ఐస్ అంటే ఏంటి అంటే టార్గెట్ అండి. మనకి టార్గెట్ లక్ష్యాన్ని చేసుకుంటాం కదా, దీన్ని బుల్ ఐస్ అంటారు. సో ఇది ఎక్కువ అడగడానికి అవకాశం ఉందండి. బుల్ ఐస్ అనే పదం ఏ క్రీడకి సంబంధించింది అంటే ఆప్షన్స్లో మనకి ఆర్చరీ కానీ షూటింగ్ కానీ ఏదో ఒకటే ఇస్తాడు, కాబట్టి రెండిట్లో ఏదో ఉంటే అది మనం చూసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ పుల్, సెకండ్ పుల్, థర్డ్ పుల్. ఫస్ట్ పుల్, సెకండ్ పుల్, థర్డ్ పుల్ అనే పదాలు ఏ క్రీడలో వాడతారు? రన్నింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, సైక్లింగ్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి వెయిట్ లిఫ్టింగ్ అండి. ఇదండి ఫస్ట్ పుల్ అంటే ఫస్ట్ పుల్లో పై ఇక్కడ దాకా లెగుస్తుంది, సెకండ్ పుల్ ఇంకొంచెం పైకి, అండ్ థర్డ్ పుల్లో దాన్ని పైకి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పుల్, సెకండ్ పుల్, థర్డ్ పుల్ అనేది ఏ క్రీడకి సంబంధించిందంటే వెయిట్ లిఫ్టింగ్ క్రీడకి సంబంధించిన పదాలండి ఇవి. నెక్స్ట్ స్నాచ్ అంటే ఒకే లిఫ్ట్లో ఎత్తేయడాన్ని స్నాచ్ అంటారు, ఇది కూడా వెయిట్ లిఫ్టింగ్ సంబంధించిందే. క్లీన్ అండ్ జర్క్ అనేవి 2 స్టెప్స్ అండి. క్లీన్ అంటే భుజం వరకు ఎత్తుతాడు, జర్క్ అన్నప్పుడు దాన్ని పూర్తిగా తలపైకి ఎత్తాన్ని క్లీన్ అండ్ జర్క్ అంటారండి. సో ఈ ఫస్ట్ పుల్, సెకండ్ పుల్, థర్డ్ పుల్, అలాగే స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ అనేవి 3 కూడా వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించిన పదాలండి. నెక్స్ట్ క్వశ్చన్. పుంటర్ అనే పదం ఏ క్రీడకి సంబంధం కలదు? పుంటర్ అనే పదం ఏ క్రీడకి సంబంధం కలదు? మీరు ఆలోచించుకోండి. క్రికెట్, బేస్బాల్, హార్స్ రైడింగ్, పోలో.
ఆన్సర్ వచ్చేసరికి హార్స్ రైడింగ్ అండి. ఎవరైతే హార్స్ రైడింగ్ మీద బెట్లు వేస్తారు కదండి హార్స్ రైడింగ్ మీద, అతన్ని పుంటర్ అంటారండి. హార్స్ రైడింగ్ మీద బెట్ వేసే వ్యక్తులనే పుంటర్స్ అని పిలుస్తారు. అలాగే హార్స్ రైడింగ్లో స్టీపుల్ చేజ్ అండి. ఈ పదం హార్స్ రైడింగ్ మరియు రన్నింగ్లో ఉంది, రెండిట్లో ఉందండి. స్టీపుల్ చేజ్ అనేది రెండిట్లో ఉంది. దీని అర్థం ఏంటి అంటే ఇలా అడ్డంగా వేయటం ఉంటాయి కదండి, వాటిని దూకుతూ పరిగెడతాం. రన్నింగ్లో కూడా మీకు అడ్డంగా కొన్ని బ్యారెల్స్ పెడతారు, రన్ చేసే వాళ్ళు దాన్ని జంప్ చేసి పరిగెడతారు. అలా పరిగెట్టడాన్ని స్టీపుల్ చేజ్ అంటారండి. ఈ పదం వచ్చినప్పుడు మీకు ఆప్షన్స్ ఏమున్నాయో చూసుకోండి. హార్స్ రైడింగ్ ఉంటే హార్స్ రైడింగ్ రైట్ అవుతుంది, రన్నింగ్ ఉంటే రన్నింగ్ కూడా కరెక్ట్ అవుతుంది. అది స్టీపుల్ చేజ్ అంటే అర్థం అండి. అది పుంటర్ అంటే అర్థమైంది కదండి, బెట్ వేసే వ్యక్తిని పుంటర్ అంటారు. నెక్స్ట్ జాకీ, ఇతన్ని జాకీ అంటారు. ఎవరైతే గుర్రం నడుపుతున్నారో ఇతన్ని జాకీ అంటారు, మీకు తెలిసిందే జాకీ అంటే. నెక్స్ట్ ఏవైతే గుర్రాల జాతులు చాలా ఉంటాయండి, ఏవైతే మనకి ఈ పందాలకు ఉపయోగపడే జాతుల్ని త్రూ బ్రీడ్ అని పిలుస్తారండి. రేసుకి పనికి వచ్చే గుర్రపు జాతిని త్రూ బ్రీడ్ అని పిలుస్తారు. నెక్స్ట్ బనానా స్వింగ్ అనేది ఏ ఆటకు సంబంధించింది? బనానా స్వింగ్ అనేది ఏ ఆటకు సంబంధించింది? టెన్నిస్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ. బనానా స్వింగ్ అనేది ఏ ఆటకు సంబంధించింది? ఆన్సర్ వచ్చేసరికి క్రికెట్ అండి. చాలామంది ఇది ఒకసారి స్వింగ్ ఇవ్వడం ఉత్తి బనానా ఇస్తాడు, అది కూడా క్రికెట్టేనండి. బనానా స్వింగ్ ఒక్కోసారి బనానా ఒకటి ఇచ్చినప్పుడు మీరు చూసుకోవాలి, క్రికెట్ ఫుట్బాల్ రెండు ఉంటే రెండింటికి సంబంధించి ఉంటుందండి. బనానా అంటే బంతి బనానా షేప్లో తిరుగుతూ వెళ్తుంది. ఒకసారి గోల్ కొట్టినప్పుడు స్ట్రైట్గా వెళ్దండి, అది ఇలా బనానా లాగా ఇలా కరువు తీసుకుంటూ వెళ్తుంది, దాన్ని కూడా బనానా గోల్ అంటారు. అది ఇక్కడేమో బనానా స్వింగ్ అండి ఇది. సో బనానా స్వింగ్ అనేది ఏ ఆటకు సంబంధించింది అంటే క్రికెట్కి సంబంధించింది. ఇక్కడ మనకు ఒక ఫోటో కూడా దానికి సంబంధించి ఇచ్చాను. అంటే బంతి స్వింగ్ ఈ రేంజ్లో స్వింగ్ అవుతుందండి, ఇలా ఒక అరటిపండు షేప్లో బంతి స్వింగ్ అవుతుంది. యార్కర్ అనమాట అండి, అరటిపండు షేప్లో వెళ్ళి బంతి కాలు దగ్గర పడ్డాన్ని బనానా స్వింగ్ అంటారు. సో క్రికెట్లో వాడే పదాలు చాలా ఉన్నాయండి. కాబట్టి క్రికెట్ అందరికీ తెలిసిన ఆట, మెజారిటీ అందరికీ అంటే కొంతమందికి తెలియదు. సో సపోజ్ 100 మందిలో 85% పైనే క్రికెట్లో టెర్మినాలజీ అందరికీ తెలుస్తుంది కాబట్టి ఒకసారి స్పీడ్గా చెప్పేస్తాను. దోస్తరా అనేది ఒక స్పిన్ బౌలింగ్ స్టైల్ అండి. చైనా మ్యాన్ కూడా అంతే, గూగ్లీ, ఈ మూడు స్పిన్ బౌలింగ్లో స్టైల్స్ అండి. డక్ అంటే 0కే బ్యాట్స్మెన్ అవుట్ అయిపోతే డక్ అంటారు. వైడ్ అంటే ఇక్కడ బ్యాట్స్మెన్ ఈ గీత కనపడుతుంది కదండి, ఈ బంతి కనుక ఈ గీత కంటే పక్కన వెళ్తే దాన్ని వైడ్ అంటారు. 6 బంతులు వేస్తే దాన్ని ఓవర్ అంటారు. బంతి డైరెక్ట్గా ఈ కాలు దగ్గర పడితే దాన్ని యార్కర్ అంటారు. బ్యాట్స్మెన్ ఈ కవర్ డ్రైవ్ బ్యాట్స్మెన్ కొట్టే షాట్స్ అండి, ఇవి చాలా షాట్స్ ఉన్నాయి. స్కూపు, డ్రైవ్, కవర్ డ్రైవ్, స్ట్రైట్ డ్రైవ్, ఫ్లిక్, ఇటువంటి పదాలు ఉన్నాయండి. అవన్నీ ఎల్బిడబ్ల్యూ అండి. ఇది చాలామంది అంటే క్రికెట్ తెలిసిన అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు అయితే ఎల్బిడబ్ల్యూ అంటే ఏంటనుకుంటారు. లెగ్ బిఫోర్ వికెట్ అండి. బంతి వికెట్లు తగిలే ముందు కాలు అడ్డెట్టేస్తే అప్పుడు ఎంపైర్ అవుట్ ఇస్తే దాన్ని ఎల్బిడబ్ల్యూ అంటారండి. బౌన్సర్ అండి. బౌన్సర్ అంటే బాగా బంతి ఇలా పడి బ్యాట్స్మెన్ కంటే ఎత్తుగా నెత్తిమించి వెళ్ళిపోతే దాన్ని బౌన్సర్ అంటారు. బీమర్ అంటే అసలు బంతి కిందే పడకుండా డైరెక్ట్గా ఇంచుమించు నడుం కంటే పైనుంచి బంతి వేస్తే దాన్ని బీమర్ అంటారు. సెంచరీ అంటే అందరికీ తెలుసు, 100 పరుగులు. డక్వర్త్ లూయిస్ అనేది వర్షం పడ్డప్పుడు వాడే రూల్ అండి, ఎవరు నెగ్గుతారనేది. డాట్ బాల్ అంటే ఏ పరుగు తీయకపోతే ఆ బంతిని డాట్ బాల్ అంటారు. ఫ్రీ హిట్ అండి. ఫ్రీ హిట్ అంటే నో బాల్ వేసినప్పుడు, నో బాల్ అనే పదం కూడా ఉందండి. నో బాల్ అనేది వేసినప్పుడు బ్యాట్స్మెన్కి కొంత అవకాశం ఇస్తారండి. ఆ బ్యాట్స్మెన్ క్యాచ్ ఆ బంతి కొట్టినప్పుడు క్యాచ్ పట్టిన అవుట్ అనేది ఉండదండి, దాన్ని ఫ్రీ హిట్ అంటారు. నెక్స్ట్ సిల్లీ పాయింట్ అనేది ఫీల్డింగ్ పొజిషన్. మిడ్ ఆన్, మిడ్ ఆఫ్, లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్, ఇవన్నీ కూడా ఫీల్డింగ్ పొజిషన్స్ అండి. ఇక స్వింగ్ అంటే ఇదే స్వింగ్, బంతి స్ట్రైట్గా వెళ్ళకుండా వంగటెంకరకి కదిలి వెళ్ళడాన్ని స్వింగ్ అంటాం. సో అవి క్రికెట్లో కొన్ని పదాలండి. నెక్స్ట్ డమ్మీ అనే పదం ఏ ఆటకు చెందింది? ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, బేస్బాల్. డమ్మీ అనే పదం ఏ క్రీడకు చెందింది? మీ ఆన్సర్ ఆలోచించుకోండి. ఆన్సర్ ఇప్పుడు చూద్దాం. డమ్మీ అనే పదం ఫుట్బాల్కి సంబంధించిందండి. డమ్మీ అంటే అర్థం ఏంటంటే ఇతను ఒక షాట్ ఆడడానికి ప్రయత్నిస్తున్నట్టు నటిస్తాడు, కానీ యాక్చువల్గా ఆ షాట్ ఆడండి. ఆ షాట్ ఇలా కాలు ఎలా అంటాడో
అవతల ప్లేయరు అటు కొడతాడేమో అటు మూమెంట్ ఇస్తాడు, ఇతను వేరే వైపు తంతాడు బంతిని, దాన్ని డమ్మీ అంటారు. ఏ టాక్టిక్ వేర్ ఏ ప్లేయర్ యూజెస్ డిసెప్షన్ టు క్రియేట్ అన్ అడ్వాంటేజ్ యూజువల్లీ బై ఫీటింగ్ టు మూవ్ ఇన్ ఏ సర్టెన్ డైరెక్షన్ ఆర్ రిసీవ్ ఆర్ ఏ పాస్ అండ్ దెన్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. ఒకలా వెళ్తాడు అనిపించేలా ఇతను మూమెంట్స్ ఇస్తాడు, కానీ బంతిని అడుతాడు వేరే వైపు తన్నుకుంటూ వెళ్ళిపోతాడు, దాన్ని డమ్మీ అంటారండి. సో అది ఫుట్బాల్ పదం. నెక్స్ట్ ఇంకొన్ని ఫుట్బాల్ పదాలు చూద్దామండి. కిక్ అంటే తన్నడం మీకు తెలుసు. రెడ్ కార్డ్ అంటే రెడ్ కార్డు, ఎల్లో కార్డు అని 2 కార్డ్స్ ఉంటాయండి ఫుట్బాల్లో. తీవ్రమైన ఫాల్స్ ఎక్కువ చేసిన వాడిని, అదే ఎదుటివాడికి కావాలని కాలెడ్డి పెట్టి తన్నేసేవాడిని, ఇటువంటి వాళ్ళకి రెడ్ కార్డ్ ఇస్తారు. పెనాల్టీ షూట్అవుట్ అండి. పెనాల్టీ షూట్అవుట్ అంటే 2 టీమ్స్లో విజేత ఎవడో తెలియనప్పుడు, ఇద్దరికి సమానంగా అవకాశం వచ్చినప్పుడు అప్పుడు జరిగే ఆటనే అప్పుడు ఒక పద్ధతి వాడతారండి విజేతను తేల్చడానికి, దాన్ని పెనాల్టీ షూట్అవుట్ అంటారు. ఇక డ్రిబుల్ అనేది ఆల్రెడీ మీకు చెప్పాను, ఇలా కాల్తో బంతిని తన్నుకుంటూ వెళ్ళాలని డ్రిబుల్ అంటారండి. ఇవన్నీ మనకి ఫుట్బాల్కి సంబంధించిన పదాలండి. బన్నీ హోప్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది? బన్నీ హోప్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది? పోలో, గోల్ఫ్, సైక్లింగ్, టేబుల్ టెన్నిస్. ఆన్సర్ వచ్చేసరికి సైక్లింగ్ అండి. అంటే సైక్లింగ్ దొక్కేటప్పుడు ఎత్తు పల్లాలు వస్తాయి, బాగా ఎత్తులోంచి దూకుతున్నప్పుడు సైక్లింగ్ దూకాల్సి వచ్చినప్పుడు మనం నడిమి ఎత్తుతామండి, పైకి లెగిస్తాడు, సీటు మీద కూర్చోకుండా పైకి లెగడాన్ని హోప్ అంటారు, బన్నీ హోప్ అంటారు. అది సైక్లింగ్కి సంబంధించింది బన్నీ హోప్. సో ఆన్సర్ సైక్లింగ్ అండి. నెక్స్ట్ ట్విడిల్ అనే పదం ఏ ఆటకు చెందింది? ట్విడిల్ అనే పదం ఏ ఆటకు చెందింది? ఆప్షన్స్ టేబుల్ టెన్నిస్, హాకీ, బేస్బాల్, బోట్ రైడింగ్. టిడిల్ అనే పదం ఏ భాషకు చెందింది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఆన్సర్ చూద్దామండి. టిడిల్ అనేది పదం ఏ భాషకు ఏ గేమ్కి చెందిందంటే, టిడిల్ వచ్చేసరికి మనకి ఈ టేబుల్ టెన్నిస్లో బ్యాట్ ఉంటుంది కదండి, ఫ్రంట్కి బ్యాక్కి ఒక సైడ్ రెడ్ కలర్, ఇంకో సైడ్ బ్లాక్ కలర్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. అలా ఈ బ్యాట్ని తిప్పి ఆడుతూ ఉంటారు, అటు ఇటు టర్న్ చేస్తూ ఉంటారు, అలా టర్న్ చేయడాన్ని ట్విడిల్ అంటారండి. అది ట్విడిల్ అనే పదం ఏ భాషకు సంబంధించిందంటే టేబుల్ టెన్నిస్ అండి. దీని ఆన్సర్ వచ్చేసరికి టేబుల్ టెన్నిస్. ఓకే, ఒకసారి ఇంకొన్ని పదాలు చూద్దామండి ఇందులో. పెన్ హోల్డ్ గ్రిప్. పెన్ హోల్డ్ గ్రిప్ అంటే ఆ బ్యాట్ని పట్టుకునే విధానం పెన్నుని పట్టుకున్నట్టు పట్టుకుంటారండి, అలా పట్టుకుంటే దాన్ని పెన్ హోల్డ్ గ్రిప్ అంటారు. సో ఇది కూడా ఇవ్వచ్చు. పెన్ హోల్డ్ గ్రిప్ అనేది ఏ క్రీడకి సంబంధించిందంటే టేబుల్ టెన్నిస్ అండి. ఓకే, లేట్ సర్వీస్ అంటే అర్థం ఎంత టైం అని ఉంటుంది, టైంలో సర్వీస్ స్టార్ట్ చేయకపోతే లేట్ సర్వీస్ అంటారు. డ్రైవ్ స్పిన్ అండి, అంటే ఇది ఒక రకమైన షాట్ ఏంటంటే బంతి అవతల దాంట్లో పడి మళ్ళీ వెనక్కి స్పిన్ ఇవతల దాంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది, అలా కొట్టడాన్ని డ్రైవ్ స్పిన్, అలా బంతి వెనక్కి రావడాన్ని డ్రైవ్ స్పిన్ అంటారు. ఆ షాట్ని చాప్ అంటారండి. బంతి డ్రైవ్ స్పిన్ అయ్యేలా ఆడే షాట్ని ఏమంటామంటే చాప్ అంటారు. నెక్స్ట్ యాంటీ లూప్ అంటే అర్థం ఏంటంటేనండి, బంతి బోర్డు ఎడ్జ్లో పడుతుందండి, అంటే ఇంకా పైకి లెగదనమాట ఆ షాట్ని యాంటీ లూప్ షాట్ అంటారు. అంటే ఇంకా అవతలోడికి ఛాన్స్ ఉండదు అనమాట, అవతల ప్లేయర్కి కొట్టేంత ఛాన్స్ ఉండదు, కొట్టాల్సి వస్తే ఆ స్టెప్ పట్టగానే టక్కున కొట్టాల్సి ఉంటుంది, దాన్ని యాంటీ లూప్ షాట్ అంటారు. సో అవి మనకి టేబుల్ టెన్నిస్, అదే మీకు అర్థమై ఉంటుంది యాంటీ లూప్ అంటే. సపోజ్ ఇది టేబుల్ అనుకోండి, ఈ మధ్యలో చిన్నగా ఇక్కడ చిన్న నెట్ ఉంటుంది మనకి, యువతల నుంచి కొట్టినప్పుడు బంతి కరెక్ట్గా ఈ ఎడ్జ్లో పడుతుంది అనమాట అండి, ఈ ఎడ్జ్లో పడి ఇలా వెళ్ళిపోతుంది స్పీడ్గా, బౌన్స్ అవ్వదు అనమాట, పెద్దగా పైకి లెగడానికి వీడికి ఛాన్స్ ఉంటుంది యువతలోడు కొట్టడానికి, దాన్ని ఏమంటారంటే యాంటీ లూప్ అంటారండి. నెక్స్ట్ బిబ్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది? ఆప్షన్స్ రన్నింగ్, స్విమ్మింగ్, స్కీయింగ్, పోలో. బిబ్ ఆలోచించుకోండి. ఆన్సర్ వచ్చేసరికి రన్నింగ్ అండి. బిబ్ అనే పదానికి ఆన్సర్ రన్నింగ్లో మనకు ఒక నెంబర్ వేసి మనకి ఇలా అంటిస్తారు కదండి, ఈ పేపర్ ఏదైతే ఇక్కడ అంటిస్తున్నారో దాన్నే బిబ్ అంటారండి. ఇది రన్నింగ్ రేసుల టైంలో ఫ్రంట్ అంటించే నెంబర్ ఉండేదాన్ని బిబ్ అని పిలుస్తారండి. సో బిబ్ అనే పదం రన్నింగ్ రేస్కి సంబంధించింది. నెక్స్ట్ టంబుల్ టర్న్ అనే పదం ఏ క్రీడకు చెందింది? టంబుల్ టర్న్ అనే పదం ఏ క్రీడకు చెందింది? సైక్లింగ్, రోయింగ్, స్విమ్మింగ్, షూటింగ్.
దీని ఆన్సర్ వచ్చేసరికి స్విమ్మింగ్ అండి. టంబుల్ టర్న్ అంటే అలా బ్యాక్ ఒక్కసారిగా దాన్ని పట్టుకున్న తర్వాత ఇలా వెనక్కి టర్న్ అవుతారు కదండి, దాన్ని టంబుల్ టర్న్ అంటారండి. ఇది స్విమ్మింగ్కి సంబంధించింది. ఇంకా స్విమ్మింగ్లో మరికొన్ని పదాలు ఫ్రీ స్టైలు, బ్యాక్ స్ట్రోకు, బటర్ఫ్లై స్ట్రోకు, క్రావులు, పూలు, లేన్ అంటే అదే గళ్ళు ఉంటాయి కదండి, పూల్ అంటే ఇదే వాటర్ ఉన్నదాన్ని పూల్ అంటారు. ఇవన్నీ కూడా స్విమ్మింగ్లో వాడే మరికొన్ని పదాలు. ఫ్రీ స్టైలు, బ్యాక్ స్ట్రోకు, బటర్ఫ్లై, క్రౌలు, పూలు, లేన్. నెక్స్ట్, బ్యాటరీ అనే పదం ఏ ఆటకు సంబంధించింది? బేస్బాల్, టెన్నిస్, క్రికెట్, హాకీ. బ్యాటరీ అనే పదం ఏ ఆటకు సంబంధించింది? సో దీని ఆన్సర్ వచ్చేసరికి బేస్బాల్ అండి. బ్యాటరీ అంటే ఇద్దరు అనమాట అండి. బంతి గిరాటేసేవాడు, వెనకాల క్యాచ్ పట్టేవాళ్ళు ఇద్దరు ఉంటారు కదండి. బేస్బాల్ మీకు తెలిసే ఉండొచ్చు, చూసి ఉండొచ్చు కొంతమంది అయినా. ఇతను ఒకళ్ళు ఇసురుతారండి ఇందులో బంతి, ఒకళ్ళు కొట్టేవాడు వెనకాల నుంచి ఆ బంతిని పట్టుకుంటూ ఉంటాడు. వాళ్ళిద్దరిని కలిపి బ్యాటరీ అంటారు. గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ అనే పదం చెస్లో కూడా వస్తుందండి. అది ఎక్కడ వస్తుందో తర్వాత చెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్తాను. సో ఇక్కడ బ్యాటరీ అనేది మనకు ఆప్షన్లో చెస్ ఇవ్వలేదు కాబట్టి ఇక బేస్బాల్, చెస్ కూడా ఇస్తే రెండు రైట్ ఆన్సర్సే. సో నెక్స్ట్ క్వశ్చన్, అదే బేస్బాల్లో ఇంకేమైనా పదాలు ఉన్నాయో చూద్దామండి. హోమ్ రన్, పించ్ అంటే అర్థం ఏంటంటేనండి, పించ్ హిట్టర్ అంటారండి. అదే యాక్చువల్గా ఒక బ్యాటింగ్ ఆర్డర్ అంటూ ఉంటుంది, ఒకరి తర్వాత ఒకరు రావాలని. ఒకళ్ళ ప్లేస్లో మరొకరు కనుక ముందే వస్తే దాన్ని పించ్ అని, ఆ వచ్చిన వాడిని హిట్టర్ అని అంటారు. పించ్ హిట్టర్ అని పిలుస్తారండి. డైమండ్ అనేది షేప్ అండి. ఏది కోర్ట్ షేపు, ఎప్పుడు ఈ బేస్బాల్ కోర్ట్ షేప్ డైమండ్ షేప్లో ఉంటుంది కాబట్టి డైమండ్. ఇక్కడ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశాను. పించ్ హిట్టర్ అంటే ఒక బ్యాట్స్మెన్ బదులు మరొక బ్యాట్స్మెన్ వస్తే అతన్ని పించ్ హిట్టర్ అంటారు. ఇక్కడ బంటింగ్ అనే పదం కనబడుతుంది కదండి, ఇక్కడ ఉందండి బంటింగ్ అనే పదం. బంటింగ్ అంటే బంతిని గట్టిగా కొట్టకుండా నెమ్మదిగా కొట్టడం. సాధారణంగా బేస్బాల్లో బంతిని చాలా గట్టిగా కొడతారండి, అలా కొట్టకుండా నెమ్మదిగా కొట్టడాన్ని బంటింగ్ అంటారు. అదే క్రికెట్లో అయితే డిఫెన్స్ అంటారు, ఇక్కడ దాన్ని బంటింగ్ అంటారు. పిక్చర్ ప్లేట్ అంటే ఎవరైతే బంతిని గిరాటేస్తాడో అతను ఒక రెక్టాంగిల్ షేప్ ప్లేట్ మీద నుంచి బంతిని గిరాటేస్తాడండి, దాన్ని పిక్చర్ ప్లేట్ అంటారు. షార్ట్ స్టాప్, ఇది ఒక ఫీల్డర్ పొజిషన్ పేరు అండి. ఇది ఫీల్డర్ పేరుని షార్ట్ స్టాప్ అంటారు. సో అవి మనకి బేస్బాల్లో వాడేవి. హోమ్ రన్, పించ్ హిట్టర్. హోమ్ రన్ అంటే అది ఇక్కడి నుంచి బంతిని కొట్టగానే ఇతను పరిగెడతాడండి, పరిగెట్టి సేఫ్గా ఒక పొజిషన్ చేరడాన్ని హోమ్ రన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, డబుల్ ఈగల్ అనే పదం ఏ క్రీడకు చెందింది? డబుల్ ఈగల్ అనే పదం ఏ క్రీడకు చెందింది? గోల్ఫ్, బాక్సింగ్, రోయింగ్, స్విమ్మింగ్. దీని ఆన్సర్ వచ్చేసరికి గోల్ఫ్ అండి. గోల్ఫ్లో చాలా పదాలు ఉంటాయండి. గోల్ఫ్కి సంబంధించి ఒక్కసారి డీటెయిల్గా చూద్దాం. డబుల్ ఈగల్ అనేది మాత్రం గోల్ఫ్కి సంబంధించండి. సో ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. సో మీకు గోల్ఫ్ గురించి ఐడియా ఉంటుంది. ఒక హోల్ ఉంటుంది, ఎక్కడి నుంచి ఒక బంతిని మనం కొట్టి దాన్ని ఇదిలాగా ఈ హోల్లోకి పంపించాలి, అది గోల్ఫ్. యాక్చువల్లీ ఇక్కడ పార్ అని కనపడుతుంది కదండి. పార్ అంటే ప్రొఫెషనల్స్ యావరేజ్ రిజల్ట్. అంటే సాధారణంగా ఈ హోల్లోకి బంతిని కొట్టడానికి సాధారణంగా ఎన్నిసార్లు టైం పడుతుంది అంటే ఇక్కడి నుంచి కొట్టడం కానీ ఇక్కడ వచ్చి ఆగిపోద్ది ఒకటి, ఇక్కడ నుంచి కొడితే ఇక్కడ రెండు, అలా ఒక ప్రొఫెషనల్ అయితే ఎన్నిసార్లు బంతిని కొడితే ఇందులో పడుతుంది అనేది పార్ అవుతుంది. సపోజ్ 5 సార్లు ఒక ప్రొఫెషనల్కి 5 టైమ్స్ పడుతుంది అనుకోండి యావరేజ్గా, దాన్ని పార్ అంటారు అనమాట. పార్ అంటే సాధారణంగా ఒక బంతిని హోల్లో కొట్టడానికి అవసరమయ్యే షాట్ల సంఖ్య, పార్ అండి. ఏస్ అంటే ఒకే షాట్లో హోల్లో కొట్టేస్తాడు. అర్థమైంది? ఇక్కడి నుంచి ఎక్కడో హోల్ ఉంది, ఇక్కడి నుంచి కొట్టగానే అది డైరెక్ట్గా వెళ్ళి హోల్లో పడిపోతే దాన్ని ఏస్ అంటారండి. ఇందాకంటే నేనేం చెప్పాను, పార్ అనేది 5 షాట్లు అని చెప్పాను కదండి. సపోజ్ ఒక అతను 4 షాట్స్లో కొట్టేశాడు దీన్ని, పార్ కంటే 1 తక్కువ, అప్పుడు దాన్ని బిర్డీ అంటారండి. 3 షాట్లో కొట్టేశాడు అంటే పార్ కంటే 2 తక్కువ, దాన్ని ఈగల్ అంటారండి. పార్ 5 అని చెప్పుకున్నాను కదండి, ఇప్పుడు 2 షాట్లోనే కొట్టేశాడు అంటే పార్ కంటే
3 తక్కువ అలా కొడుద్దండి. డబల్ ఈగల్ అంటారు, దాన్నే ఆల్బ్ట్రాస్ అని కూడా అంటారు. సో ఈ పదం ఇచ్చాడండి. డబల్ ఈగల్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది అని అడిగారు. సో ఏస్ అంటే అర్థమైంది, డబల్ ఈగల్ అంటే అర్థమైంది కదండి. 5 షాట్లో కొట్టాలి సాధారణంగా అయితే, కానీ మనోడు మంచి ఆటగాడు కాబట్టి ఇటు 2 షాట్లోనే కొట్టేస్తే అతను డబల్ ఈగల్ సాధించాడు అని చెప్తాం. నెక్స్ట్ పార్ అంటే 5 అని చెప్పాను కదండి. ఒకటికి 6 షాట్లు పట్టింది అనుకోండి, అంటే పార్ కంటే ఒక షాట్ ఎక్కువ పట్టింది, అప్పుడు ఇతను బోగి అంటారు. అతని బోగి పొజిషన్లో ఉన్నాడు అని అర్థం. 7 షాట్లు పట్టాయి అనుకోండి డబల్ బోగి, 8 షాట్లు పడితే త్రిబుల్ బోగి. సో బోగి అంటే కొట్టాల్సిన దానికంటే ఎక్కువ స్ట్రైక్స్ తీసుకుంటున్నాడు ఇతను అనే దాన్ని బట్టి ఇవి స్కోర్స్ అండి, గోల్ఫ్లో వాడే స్కోర్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదండి, కావాలని ఈ మధ్యలో ఇటువంటి శాండ్ది పెడతారండి. ఒకవేళ పొరపాటున మన ఫస్ట్ షాట్ ఇందులో పడితే ఈ ఇసుకలోంచి బయటికి తీసుకురావడానికి కూడా చాలా టైం పడుతుందండి ఆటగాళ్ళకి. దీన్నే శాండ్ ట్రాప్ లేదా బంకర్ అంటారండి. బంకర్ అనే పదం గోల్ఫ్లోనూ ఉంటుంది, పోలోలో కూడా ఉంటుందండి. పోలో అంటే గుర్రంతో కొడతారు బంతిని, మీకు ఐడియా ఉంటుంది. పోలో గేమ్ కూడా ఇటువంటి శాండ్ ట్రాప్స్, వీటిని బీచ్ అని కూడా పిలుస్తారండి. బీచ్ అనే పదం కూడా గోల్ఫ్కి సంబంధించిందే. టీ షాట్ అంటే ఫస్ట్ షాట్ని టీ షాట్ అంటారండి. ఇలా ఉంటుందండి, ఒకటి చిన్న కప్పులాగా, దీని మీద మనం బంతిని నిలబెడతారు. ఇలా ఒక బ్యాట్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది, ఇది హాకీ బ్యాట్లాగా వచ్చింది అని గేస్తే ఈ బ్యాట్తో దీన్ని కొడతారు. అంటే ఇలా ఉంటుందండి బ్యాట్, దాంతో కొడతారు. ఈ కింద స్టాండ్ ఉందో చూడండి, దాన్నే టీ అంటారు. ఫస్ట్ షాట్ దాని మీద పెట్టి కొడతాం కాబట్టి దీన్ని టీ షాట్ అంటారండి. టీ అనే పదం మామూలు మనం తాగే టీ కాదు, ఇది టీ అండి. ఇది గోల్ఫ్కి సంబంధించిన పదం. ఇక బ్లైండ్ షాట్, ఇది కూడా గోల్ఫే. బ్లైండ్ షాట్ అంటే యాక్చువల్గా ఇతను కొట్టాల్సిన టార్గెట్ ఇతని కంటికి కనపడదండి, ఈ చెట్లు ఇవన్నీ అడ్డు వస్తాయి, వెనకాల ఎక్కడో ఉంటుంది అది. అలాంటప్పుడు కొట్టే షాట్ని బ్లైండ్ షాట్ అంటారు. నెక్స్ట్ కాండార్ అంటే వన్ ఆఫ్ ది ఏస్ అనమాట అండి. ఇది కాండార్ అని ఏస్ అంటే ఏం చెప్పాను, ఒకే షాట్లో కొట్టాడని ఏస్ అంటారని చెప్పాను. సాధారణంగా పార్ 3 పార్ 2 అంటే సాధారణంగా 2 షాట్లో కొట్టే టార్గెట్ ఇచ్చినప్పుడు వీడు ఒక షాట్లో కొట్టేస్తే ఏస్, 3 షాట్లో కొట్టాల్సిన దాన్ని ఒక షాట్లో కొట్టేసినా ఏసే, 4 షాట్లో కొట్టాల్సిన దాన్ని ఇలా 5 షాట్లో ఏదైనా సరే ఫస్ట్ షాట్లో కొట్టేస్తే ఏసే అంటారు. కానీ 5 షాట్లో కొట్టాల్సిన దాన్ని ఒక షాట్లో కొట్టేయడం అనేది చాలా చాలా కష్టం అండి. ఒకవేళ అలా కొట్టేస్తే కనుక దాన్ని కాండోర్ అంటారు. ఫార్ 5 హోల్ ఇన్ 1 షాట్, ఇది చాలా రేర్ అంటండి కాండోర్ అనేది. ఇది గోల్ఫ్ గురించి. ఇక క్యాడీ అంటే ఈ గోల్ఫర్కి తోడుగా ఒకడు బ్యాట్లు పట్టుకుని టవల్స్ పట్టుకు తిరుగుతూ ఉంటాడు, అతన్ని క్యాడీ అంటారండి. ఇదంతా గోల్ఫ్కి సంబంధించి. ఇక క్లా అంటే ఈ బ్యాట్ యొక్క గ్రిప్పు. ఏస్ అంటే ఎంత చెప్పానండి, ఇక్కడ చేతితో పట్టుకుని చూడండి, దాన్నే క్లా అంటారు. సో ఇవన్నీ కూడా గోల్ఫ్కి సంబంధించిన పదాలండి. నెక్స్ట్ జాబ్ అనే పదం ఏ క్రీడకు చెందింది? జాబ్ అనే పదం ఏ క్రీడకు చెందింది? రోయింగ్, హాకీ, టెన్నిస్, బాక్సింగ్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి బాక్సింగ్ అండి. జాబ్ అంటే ఎడమ చేత్తో దూరం నుంచి పంచ్ ఇవ్వడాన్ని జాబ్ అంటారండి. ఇక్కడ కనపడుతుంది కదండి, లెఫ్ట్ హ్యాండ్తో చాలా దూరం నుంచి అపోజిషన్ మీద పంచ్ ఇవ్వడాన్ని జాబ్ అంటారు. ఇది టెన్నిస్కి సంబంధించిన పదం అండి. ఇంకా టెన్నిస్ అంటున్నాను, బాక్సింగ్కి సంబంధించిన పదం అండి. ఇంకా ఉన్నాయి అప్పర్ కట్ అండి, కింద నుంచి ఇలా ముఖం మీద కొట్టడాన్ని అప్పర్ కట్ అంటారు. ఇది కూడా బాక్సింగ్కి సంబంధించింది. క్రికెట్లో కూడా అప్పర్ కట్ ఉందండి, అది కాదు, ఇది యాక్చువల్ ఒరిజినల్ పదం. ఇది అప్పర్ కట్ అనేది తర్వాత క్రికెట్లో ఇలా పైకి కట్ చేస్తున్నారు బంతిని చెప్పి ఆ పదం వాడుతున్నారు తప్ప యాక్చువల్గా ఒరిజినల్ అప్పర్ కట్ అనేది బాక్సింగ్కి సంబంధించిన పదం అండి. నెక్స్ట్ సౌత్ పా అంటే అర్థం ఏంటంటేనండి, సాధారణంగా ఒక బాక్సర్ లెఫ్ట్ హ్యాండర్ అయి అనుకోండి, అతను లెఫ్ట్ హ్యాండర్ అయినప్పటికీ ఆ పొజిషన్ని కన్ఫ్యూజ్ చేయడానికి రైట్ లెగ్ ముందు పెట్టి ఒక పొజిషన్లోకి వస్తే దాన్ని సౌత్ పా అంటారు. సౌత్ పా కూడా మనకి ఈ బాక్సింగ్ సంబంధించింది. ఇంకా పంచ్, హుక్, క్రాస్, నాకౌట్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవేనండి. నాకౌట్ అంటే మీకు తెలుసు, అవతలోడు ఇంకా లెగలేని పరిస్థితికి వచ్చేస్తే అపోజిషన్, దాన్ని నాకౌట్ అంటారండి. నెక్స్ట్ కాక్స్ అనే పదం ఏ క్రీడకు చెందింది? కాక్స్ బోట్ రేస్, జావెలిన్ త్రో, ఖోఖో,
వాలీబాల్. ఇక్కడ నేను 20 ఎంసీక్యూ రెడీ చేశాను. అంటే నేను మ్యాక్సిమం 20 గేమ్స్ని మాత్రమే కవర్ చేయగలిగాను. కొన్ని ఇంపార్టెంట్ గేమ్స్ని కవర్ చేయలేకపోయానండి. అవి మాత్రం మీరు ఒక్కసారి అవి మాత్రం చూసుకోండి. ఏమేం కవర్ చేయలేదని లాస్ట్లో చూద్దాం ఒకసారి. కాక్స్ అనే పదం ఏ క్రీడకు చెందింది? బోట్ రేస్, జావలిన్ త్రో, ఖోఖో, వాలీబాల్. సో కాక్స్ వచ్చేసరికి బోట్ రేస్ అండి. బోట్ రేస్లో ఇక్కడ క్రూ ఉంటారండి, పడవ నడిపే వాళ్ళందరినీ క్రూ అంటారు. ఒక అతను ఈ క్రూకి సజెషన్స్ ఇస్తూ ఉంటాడు, అతన్నే కాక్స్ అంటారండి. కాక్స్ అంటే కోచ్ లెక్క అక్కడ. ఓకే, కాక్స్ అనే అతను బోట్ రేస్లో ఉంటాడు. బోట్ రేస్ సంబంధించి ఇంకొన్ని పదాలు చూద్దామండి. స్కల్లింగ్. స్కల్లింగ్ అంటే బోట్ రేస్లో 2 తెడ్లు ఒకేసారి వాడతారండి. ఇలా 2 తెడ్లని వాడి పడవ నడపడాన్ని స్కల్లింగ్ అంటారు. ఓర్ అండ్ బ్లేడ్, ఈ పడవ నడపడానికి ఉపయోగించే తెడ్డుని ఓర్ అంటారు. ఆ చివరి ఏదైతే వాటర్ని టచ్ అవుతుందో దాన్ని బ్లేడ్ అంటారండి. ఇవి 2 కూడా ఈ బోట్ రేస్కి సంబంధించినవండి. నెక్స్ట్, బ్యాక్ ర్యాంక్ అనే పదం ఏ క్రీడకు చెందింది? బ్యాక్ ర్యాంక్ అనే పదం ఏ క్రీడకు చెందింది? సోలో, చెస్, పోలో, ఆర్చరీ. దీని ఆన్సర్ వచ్చేసరికి చెస్ అండి. చెస్లో బ్యాక్ ర్యాంక్ అంటే అర్థం ఏంటి అంటే ఏదైతే ప్లేయర్కి దగ్గరగా ఉంటాయో వాటిని బ్యాక్ ర్యాంక్ అంటారండి. ఈ లైన్ అండి, ఈ లైన్ ఏదైతే సపోజ్ ప్లేయర్ ఎక్కడ కూర్చుంటాడో వైట్, ఇది వైట్కి సంబంధించిన బ్యాక్ ర్యాంక్ అండి. ఇది బ్యాక్కి సంబంధించిన బ్యాక్ ర్యాంక్ అండి. బ్యాక్ ర్యాంక్ చెక్మేట్ అన్నా కూడా రాజు ఇక్కడ ఉండగా చెక్మేట్ అయిపోతే, లేదా రాజు ఈ లైన్లో ఉండగా చెక్మేట్ అయిపోతే దాన్నే బ్యాక్ ర్యాంక్ చెక్మేట్ అని కూడా పిలుస్తారండి. బ్యాక్ ర్యాంక్ అంటే వెనకాల పొజిషన్ అని అర్థం అండి, లేదు ప్లేయర్కి దగ్గర పొజిషన్ అని అర్థం. బ్యాక్ ర్యాంక్ అనే పదం చెస్కి సంబంధించింది. చెస్ మన ఇండియాలో చాలా ఫేమస్ గేమ్, చాలామందికి వచ్చిన గేమ్. కాబట్టి ఒక్కసారి ఫాస్ట్గా వీటిని పాన్స్ అంటారు, మీ అందరికీ తెలిసిందే. దీన్ని రూక్ అంటారండి. రూక్ అనే పదం చెస్కి సంబంధించింది. రూక్ అంటే ఏనుగు లెక్క మనకి. దీన్ని నైట్ అంటారండి. నైట్ అనేది కూడా చెస్కి సంబంధించిన పదమే. దీన్ని బిషప్ అంటారండి. బిషప్ కూడా చెస్కి సంబంధించిన పదం. ఇది కింగ్ అండి, క్వీన్, ఇవన్నీ మామూలే. మళ్ళీ ఇవి పాన్స్ యొక్క నేమ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. రూక్, నైట్, బిషప్, ఆ 3 కూడా చెస్కి సంబంధించిన పదాలు. ఇవి కాకుండా ఇంకా చెస్లో వాడే కొన్ని పదాలు క్యాజిలింగ్ అండి. క్యాజిలింగ్ అంటే అర్థం ఏంటంటే ఈ కింగ్కి ఈ ఏనుగుకి మధ్యలో వీళ్ళిద్దరూ లేనప్పుడు సేఫ్ జోన్ కోసం ఈ కింగ్ ఇటు, ఈ ఏనుగు ఇటు మూవ్ అవుతాయండి. కింగ్ ఇట్లా 2 మూవ్స్ ఇటు వెళ్తే ఈ రూక్ 2 మూవ్స్ ఇటు వచ్చి సేఫ్ పొజిషన్లోకి రాజు లోపలికి వెళ్ళడాన్ని క్యాజిలింగ్ అంటారండి. ఇక చెక్మేట్ అంటే కూడా మీకు తెలుసు. చెక్మేట్ అంటే ఇక గేమ్ అవుట్ అనమాట. రాజుకి ఇక కదిలే పరిస్థితి లేనప్పుడు దాన్ని చెక్మేట్ అంటారు. చెక్ చెప్పిన తర్వాత రాజుకి కదలలేని స్థితి అయితే దాన్ని చెక్మేట్ అంటారు. చెక్ చెప్పకుండానే రాజు కదలలేని స్థితిలో ఉంటే దాన్ని స్టేల్మేట్ అంటారండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. గ్యాంబిట్ అంటే అర్థం ఏంటంటే మనం కావాలని అవతలోడు ఏం చేస్తాడంటే ఒక పీస్ని మనకి సాక్రిఫైస్ చేసేస్తాడు. అంటే మనం అతను తప్పేసాడేమో అన్నట్టు మనకి కల్పిస్తాడు. తప్పేసాడు ఇతను, మనకి ఆ పీస్ దొరుకుతుంది కదని మనం చంపేస్తాం. కానీ దాని వెనకాల వేరే ఆలోచన ఏదో ఉంటుంది. అంతకంటే ఎక్కువ పీసులు మనం కోల్పోయే అవకాశం ఉంటుందండి. అలా ఏదైనా ఒక దాన్ని సాక్రిఫైస్ చేసి అడ్వాంటేజ్ సాధించడాన్ని గ్యాంబిట్ అంటారండి. గ్యాంబిట్ అనే పదం చెస్కి సంబంధించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. గ్యాంబిట్ అనేది చాలామందికి తెలియదు. ఇక అబ్సల్యూట్ పిన్ అనే పదం ఒకటి చెస్కి సంబంధించి ఉందండి. అబ్సల్యూట్ పిన్ అంటే అర్థం ఏంటి అంటే సపోజ్ ఇక్కడ ఈ బిషప్ని కనుక నేను ఇక్కడికి తీసుకొస్తే ఈ క్వీన్ కదిలే అవకాశమే లేదండి. క్వీన్ కదిపితే తప్పు మూవ్ అయిపోతుంది. సో అలా కనుక పిన్ చేయగలిగితే, అంటే అవతలోడు అసలు కదపలేకుండా దాన్ని మనం పిన్ చేయగలిగితే దాన్ని అబ్సల్యూట్ పిన్ అంటారు. ఇది చెస్కి సంబంధించిన ఒక పదం అండి, అబ్సల్యూట్ పిన్. నెక్స్ట్ ఎన్పాస్మెంట్ అంటే ఈ పాన్ అంటే ఈ భటుడి యొక్క స్పెషల్ మూమెంట్ని ఎన్పాస్మెంట్ అంటారు. ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. ఎన్పాస్మెంట్ అనేది భటుడికి సంబంధించిన కదలిక. ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ టైం తిరిగి వస్తుందండి. నెక్స్ట్ జాంగ్ వాంగ్ అంటే అర్థం ఏంటంటే ఈ పదం నాకు కొత్తే. నేను రిఫర్ చేసిన ప్రకారం ఏంటంటే ఇప్పుడు కంపల్సరీ ఇతను కదలాలి. ఎవరు
కంపల్సరీ మూమెంట్ అండి అది. కానీ ఆ కంపల్సరీ మూమెంట్ వల్ల వైట్ విన్ అయిపోయే అవకాశం ఉంది. కంపల్సరీ ఇంకా ఆ మూవ్ తప్ప వేరే దారి లేని స్థితిని జుంగ్ జ్వాంగ్ అంటారంటండి. ఇది చెస్కి సంబంధించిన పదం. ఈ పదం ఇస్తే చాలామంది తప్పెడతారు. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బుల్లీ అనే పదం ఏ ఆటకు చెందింది? బుల్లీ అనే పదం ఏ ఆటకు చెందింది? బేస్బాల్, వాలీబాల్, హాకీ, బ్యాడ్మింటన్. ఆన్సర్ వచ్చేసరికి హాకీ అండి. హాకీ అంటే బుల్లీ అంటే అర్థం ఏంటంటే ఈ బ్యాట్లో ఉన్నాయి చూడండి, 3 సార్లు ఇలా టిక్ 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 అని కొట్టుకుంటారండి. అంటే గేమ్ స్టార్ట్ చేసే ముందు హాకీ స్టిక్స్ని ఇలా 3 టైమ్స్ టచ్ చేయడాన్ని బుల్లీ అంటారు. ఇది హాకీ ఆటకు సంబంధించిన పదం బుల్లీ అనేది. మీకు హాకీ మన జాతీయ క్రీడ కాబట్టి చాలామందికి హాకీలో పదాలు తెలుస్తాయి. ఇక్కడ కొన్ని పదాలు ఇక్కడ హాకీకి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పెనాల్టీ కార్నర్, ఓకే, ఫ్రీ హిట్ అనేది క్రికెట్లోనూ ఉంది, ఇక్కడ ఉంది. అవతల వాళ్ళు ఫౌల్ చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు మనకి ఇచ్చే హిట్ని ఫ్రీ హిట్ అంటారు. స్కూప్ అండి, బంతిని గాల్లో కొట్టడాన్ని స్కూప్ అంటారు. డ్రిబుల్, ఇందా చెప్పాను, ఇలా బ్యాట్తో ఆడుకుంటూ బంతిని మూవ్ చేయడాన్ని డ్రిబుల్ అంటారు. అఫెన్స్ అంటే తప్పు చేయడం అండి. ఇక డ్రాగ్ అంటే అర్థం ఏంటి అంటే ఏ టెక్నిక్ టు మూవ్ బాల్ అరౌండ్ ద అపోనెంట్ దగ్గరే ఉంటాడు, మనం బంతిని ఇటు అటు ఇక్కడే కదిపేస్తూ ఉంటాం, ఆడి దగ్గరే ఆడు చుట్టూ కదుపుతూ ఉంటే దాన్ని డ్రాగ్ అంటారు. ఇది ఒక స్పెషల్ టెక్నిక్ అంట. నెక్స్ట్, అసిస్ట్ అంటే అర్థం గోల్ కొట్టడానికి ఉపయోగపడిన పాస్ లేదా ప్లేని అసిస్ట్ అంటారు. నెక్స్ట్, షూటింగ్ సర్కిల్ అండి. షూటింగ్ సర్కిల్ అంటే ఇది ఎక్కడి నుంచి అయితే బంతిని కొడతామో దాన్ని షూటింగ్ సర్కిల్ అంటారు. సో అవి మనకి హాకీకి సంబంధించిన కొన్ని పదాలండి. నెక్స్ట్, క్లియర్ అనే పదం ఏ క్రీడకు చెందింది? క్లియర్ అనే పదం ఏ క్రీడకు చెందింది? ఇది షటిల్కి అంటే బ్యాడ్మింటన్కి సంబంధించిందండి. క్లియర్ అంటే అర్థం ఇలా హైట్గా కొట్టి వెనకాల గీత దగ్గర పడేలా, అంటే అవుట్ అవ్వదు, జస్ట్ ఆ గీత ముందు పడేలా కొట్టే షాట్ని మనం క్లియర్ అంటామండి. క్లియర్ అంటే ఇక్కడ అపోజిషన్ని క్లియర్ చేసుకుంటూ ఈ షాట్ అలా పైనుంచి వెళ్ళి పడుతుంది, దాన్ని క్లియర్ అంటారు. అది బ్యాడ్మింటన్కి సంబంధించిన షాట్. ఇక బ్యాడ్మింటన్ పదాలు కూడా చాలామంది మనందరికీ బ్యాడ్మింటన్ వచ్చి కొట్టి పదాలు ఈజీగానే గుర్తుపెడతాం. షటిల్ కాక్ అండి, దీనికి మరో పేరు బిర్డీ అని ఉంది. ఈ బిర్డీ అనే పదం ఇందాక ఒక చోట వచ్చిందండి, మనకి గోల్ఫ్ దగ్గర వచ్చింది, ఒకసారి అది మళ్ళీ చూసుకోండి, అక్కడ ఉంది ఇక్కడ ఉంది బిర్డీ అనేది. నెక్స్ట్, స్మాష్ అంటే కొట్టడం. ర్యాలీ అంటే ఆట అటు ఇటు కాక్ అటు ఇటు మూవ్ అవ్వడానికి ర్యాలీ అంటాం. నెట్ షాట్, డ్రాప్ షాట్ అంటే గట్టిగా కొడతాడు అనుకుంటాం కానీ జస్ట్ ఈ దీని దగ్గర వేస్తాడు షాట్. డ్రాప్ షాట్, నెట్ షాట్, ఇవన్నీ కూడా బ్యాడ్మింటన్లో వాడే కొన్ని పదాలండి. నెక్స్ట్, జ్యూస్ అనే పదం ఏ ఆటకు సంబంధించింది? జ్యూస్ అనే పదం ఏ ఆటకు సంబంధించింది? వాలీబాల్, టెన్నిస్, రగ్బీ, బిలియర్డ్స్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి టెన్నిస్ అండి. టెన్నిస్లో స్కోర్స్ సమానంగా ఉంటే దాన్ని ఏదైనా ఒక సెట్లో సమానమైన పాయింట్స్ వస్తే దాన్ని జ్యూస్ అంటారండి. సో జ్యూస్ అనే పదం టెన్నిస్కి సంబంధించింది. ఈ జ్యూస్ అయిన తర్వాత ఎవరైతే ఇంకొక పాయింట్ సాధిస్తారో అతను అడ్వాంటేజ్లోకి వెళ్తాడు. అడ్వాంటేజ్ అనే పదం కూడా టెన్నిస్కి సంబంధించిందండి. టెన్నిస్లో వాడి మరికొన్ని పదాలు చూద్దాం. అడ్వాంటేజ్, ఏస్ అంటే చెప్పాను, ఫస్ట్ గోలే కొట్టేస్తే దాన్ని ఏస్ అంటారని గోల్ఫ్లో చెప్పాను. ఇక్కడ ఫస్ట్ సర్వీస్లోనే పాయింట్ వచ్చేస్తుంది, అవతలోడు ఇంకా బ్యాట్ పెట్టి ఆ బంతిని కొట్టలేకుండా సర్వీస్ చేయగలిగితే దాన్ని ఏస్ అంటారండి. ఏస్ అనే పదం 2 చోట్ల ఉంది. గ్రాండ్ స్లామ్ అండి. గ్రాండ్ స్లామ్స్ మొత్తం 4 ఉన్నాయి మనకి. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఇలాగా వింబుల్డన్. సో గ్రాండ్ స్లామ్ అనే పదం టెన్నిస్కి సంబంధించింది. బ్రేక్ పాయింట్ అండి. బ్రేక్ పాయింట్ అంటే ఒక వ్యక్తి సర్వీస్ చేస్తున్నప్పుడు అవతలోడు సెట్ కొట్టడం. అంటే ఇక్కడ ఇతను సర్వీస్ చేస్తున్నాడు బంతిని, నెగ్గిందేమో ఇతను ఆ సెట్ నెగ్గేస్తే దాన్ని బ్రేక్ పాయింట్ అంటామండి. అది ఆ సెట్ నెగ్గడానికి అవసరమయ్యే లాస్ట్ పాయింట్ని బ్రేక్ పాయింట్ అంటారు. వాలీ అంటే ఇందాక టేబుల్ టెన్నిస్లో పదం చెప్పినట్టు ఇక్కడ కూడా వాలీ అంటే అర్థం ఏంటి అంటేనండి, ఇలా 2 గీతలు ఉంటాయి, అవుట్ గీతకి దగ్గరలో బంతి వచ్చి పడుతుందండి, కంపల్సరీ దాన్ని కొట్టాల్సిన అవసరం కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఈ బంతి పైకి లేకుండా ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి షాట్ కొడతాడు, దాన్ని వాలీ అంటారు. ఇవన్నీ
టెన్నిస్కి సంబంధించిన పదాలండి. ఇక్కడ మనకి ఇందులో కవర్ చేయలేనివి కొన్ని ఉన్నాయండి. మన కబడ్డీ కవర్ అవ్వలేదండి. కబడ్డీకి సంబంధించిన పదాలు చూసుకోండి, మీకు కబడ్డీ బాగా ఐడియా ఉంటుంది. వాలీబాల్ ఒకటి కవర్ అవ్వలేదు సరిగ్గా. ఇంకా అయితే చాలా గేమ్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా మనకి రెగ్యులర్గా మనం వినే గేమ్సే కాబట్టి కబడ్డీ ఒకటి బాగా చూడండి. కబడ్డీని కవర్ చేయలేకపోయాం, వాలీబాల్ కూడా చూసుకోండి. థ్యాంక్ యూ.